హాయ్ అండి, నమస్తే. పర్ణికశ్రీ ఛానల్ అండి. ఇప్పుడు బిర్యానీ, టమాటా క్యారెట్ బిర్యానీ. ముందు 2 క్యారెట్స్, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, తెల్లగడ్డ, అల్లం, తర్వాత ధనియాలు వేపెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా అల్లము తెల్లగడ్డ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 2 క్యారెట్ ఇవి కూడా కడిగి ఇటుక కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలు. 1.5 అద్ద బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. ఓకే నూనె అయితే పెట్టుకుంటాం. ఇప్పుడు గిన్నె నిండా ఆయిల్ తీసి పెట్టుకుంటున్నా. ఆయిల్ పోసాను. అది కొంచెం కాగిన తర్వాత అది కాగిన తర్వాత ఇదిగోండి తాలింపు గింజలు, పచ్చనిపప్పు, మినపప్పు, ఆవాలు, ఓకే అండి మిర్చి. అంతేనండి, జస్ట్ ఇంకేం చేయట్లేదు. అవి కొంచెం వేగనిచ్చేసి దాంట్లో 1 ఉల్లిపాయ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసింది. మళ్ళీ వండుకోవాలి. అది కొంచెం లైట్గా వేగనివ్వాలి, కొంచెం ఏగనివ్వాలి. అప్పుడేమో మళ్ళీ ఎత్తుకోవచ్చు. అప్పుడేమో కూర్చో. ఓకేనండి. ఓకే వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవచ్చు. క్యారెట్ అండి, వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు. అప్పుడు క్యారెట్ టమాటకాయ మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత వేసుకోవాలి. టమాటా ఏం వేసుకోవాలి? టమాటా వేసుకోవాలా? పర్ణికశ్రీ యూట్యూబ్ ఛానలా? ఆ తర్వాత ఏం వేసుకోవాలి? కాదండి, మసాలా యాడ్ చేసుకోవాలి. అప్పుడు అది వేస్తుంది. మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాస్ ఓకే అయిపోయింది. టమాటాలు
ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో తగినంత ఉప్పు, తెంపలేదు ఉప్పు, పోతుప్పు 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 హాఫ్ పోతుప్పు స్పూన్ చెంచా పసుపు, 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 కారం కారం డబ్బా కారం కారం హాఫ్ డబ్బా స్పూన్ సరిపోతుందండి. కారం కారం ఇవ్వదండి. వేసుకొని ఇది కొంచెం బాగా కలిగి పెట్టేసుకొని ఇది సిమ్లో పెట్టుకోవాలి, కొంచెం మాడకుండా. కొంచెం వేగనిస్తే సరిపోద్దండి. టమాటాలు మొత్తం పూర్తిగా వేగక్కర్లేదు, ఎందుకంటే పిల్లలకి టమాటా ముక్కలు కూడా కొంచెం ఇష్టము. వాళ్ళకి టమాటా ముక్కలు కూడా అలానే తినేస్తారు, చిన్నపిల్లల బిర్యానీ కదా, అందుకోసం. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న బియ్యం అటు గ్లాస్ కూడా పెట్టేసి కింద పెట్టేసి. మా పాప చేస్తుంది నాకు హెల్ప్ఫుల్. బిర్యానీ రైస్, మామూలు రైసే, బిర్యానీ కాదు. వద్దు వద్దు వద్దు, దీంట్లో పోసి. ఓకే, వెరీ గుడ్. అంతేనండి. ఇప్పుడు మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఉప్పు వేసేసుకోవాలి. ఒకసారి ఫోన్ పట్టుకో. వెరీ గుడ్, కాబట్టి అట్లానే అటు చూపించు, వంట చూపించు. పెట్టుకొని తెచ్చుకోవచ్చు. అంతే అంతే. అది 30 to 50 minutes అండి ఉడకాలి. 30 minutes వరకు ఉడకాలి. ఉడకాలి. దాంతో పాటు ఒకటి ఎప్పుడు స్టీమ్ చేసేసుకుంటా ఉంటాము. ఒక్కటే తెచ్చుకుంటా ఉంటాము, అప్పుడేమో తినచ్చు. ఇప్పుడు పర్ణికా నీకు ఇష్టమైన టమాటా. ఏంటి టమాటా? ఏం కూర అండి నీకు నచ్చింది? టమాటా ఒకటి. టమాటా నేను పట్టుకుంటలేము. ఏమేమి వేసాను దీంట్లో? టమాటా, ఇంకా క్యారెట్, టమాటా, క్యారెట్, రైస్. అది ఎలా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం ఉప్పు చూస్తావా? ఉప్పు సరిపోయింది లేదా చెప్పు. ఉప్పు కొంచెం పట్టు, చేయబట్టు. ఉప్పు చూడు ఎలా ఉంది. సరిపోయిందా? వేయాలా? కొంచెం వేయాలా? సరిపోయిందా? అబ్బా, అవునా? సరే అయితే పట్టుకో, వేస్తా. అది చూపించాను. ఉప్పు కింద ఉంది. ఇంకా అది ఉడికిన తర్వాత ఇంకా అది పెట్టేసుకోవడమే. తెచ్చుకోండి. ఇది జస్ట్ మార్నింగ్ టిఫిన్కి పిల్లలకి ఇష్టంగా తినేస్తారు. మా అమ్మాయికి ఇష్టమైన ఫుడ్ అండి ఇది. లేదా వాళ్ళు మాదలేదు. ఓకే, థ్యాంక్ యూ. చూస్తారా, ఇంకా ఒక 5 to 10 minutes వరకు ఉడుకుతుందండి. ఉడుకుతుంది. ఉడికిన తర్వాత వస్తుంది. ఇది ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయ రెడ్ కలర్ షేడ్లో వేపేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేస్తామా? ఓకే ఓకే ఓకే.
థ్యాంక్ యూ బాయ్.